దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో కూడా మనల్ని భద్రపరుస్తూ కాపాడుచున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ కూడా ఆయన రెక్కల నీడన సురక్షితముగా ఉండాలి. నిత్యము మనల్ని కాపాడి ఆదరించే దేవాతి దేవునికి మనం కృతజ్ఞులం. ఇంత బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు దేవునిలో ఎంతో భయము, భక్తి, యథార్థత, నమ్మకత్వం కలిగి ఆయన దేవునితో మనవి చేసుకున్నారు. అయ్యా, నేను ఒంటరిగా ఉన్నప్పటికీ నీవు నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. దావీదు ఆత్మీయ జీవితంలో ఎంతో బలవంతుడండి. ఆయనకి శారీరకంగా అనేక పోరాటాలు వచ్చాయి, యుద్ధాలు, సమస్యలు ఎన్ని వచ్చినా సరే దేవునిపై ఆధారపడ్డారు. ఒంటరిగా అరణ్యంలో కూడా అనేక సార్లు మరణ భయంతో ఆయన అనేక ప్రాంతాల్లో దాగు చోట్లలో దాక్కుంటూ ఉండేవారు. ఎందుకంటే ఆయన శత్రువులు ఆయన ముట్టడి వేసి చంపాలనుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. అటువంటప్పుడు దేవునిపై ఆధారపడి రాత్రనక పగలనక నిజంగా ఆయన ఎన్నో శ్రమలు పడుతూ సమయానికి తినక నిద్రపోక ప్రాణభయంతో ఎన్నో ఆపదల్లో ఆయన దేవుని వైపు చూస్తూ మనవి చేసుకుంటున్నారు. నేను ఒంటరిగా ఉన్నప్పటికీ దేవా సురక్షితముగా నన్ను నివసింపచేస్తావు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ప్రియ సహోదరి, సహోదర, నీ జీవితంలో సమస్యలకి నీవు భయపడుతున్నావేమో, కష్టాలు నిన్ను ఎదుర్కొంటూ అనేక శోధనల చేత కృంగి ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను సురక్షితముగా కాపాడుతానంటున్నారు. నీ విశ్వసించాలి, నమ్మాలి, దేవునిపై ఆధారపడాలి. అప్పుడే నీ దేవుడు నిన్ను సురక్షితముగా కాపాడి నీ శ్రమలన్నిటిలో ఆదరించి నీకు సహాయాన్ని అందిస్తారు. ఎప్పుడు కూడా దేవుని యందు నీ భక్తిని కనపరుచుకో. ప్రార్థన అనుభవాలను కలిగి ఉండు. శత్రువైన సాతాను అనేక అగ్ని బాణాలు వేసి నీ భక్తిని చెరపాలనుకుంటున్నాడా? లేకపోతే శ్రమలు వచ్చినప్పుడు అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టేశారు, ఆయన నాకు తోడు లేరు, ఆయన నా ప్రార్థన ఆలకించట్లేదని నీవేమైనా తొందరపడుతున్నావేమో. ఆత్మీయ జీవితంలో నిన్ను నీవు పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి, సహోదర, నీ ఒంటరిగా ఉన్నప్పటికీ నీ దేవుడు నీకు తోడుగా ఉంటారు. నీ కుడి ప్రక్కన ఆయన ఎప్పుడు కూడా నీడగా ఉండే దేవుడు. కాబట్టి నువ్వు నమ్ముచున్నావా? నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నీ ఒంటరి పోరాటంలో దేవుడు నీకు ఎల్లప్పుడూ కూడా అండగా, నీడగా, తోడుగా ఉండి ఆదరిస్తారు. భయపడకు నా కుమారి, భయపడకు నా కుమారుడని నీ ఒంటరి స్థితిలో తోడుగుండే దేవుడు. ఇంకెందుకు సహోదరి దిగులు, భయం? నీ ఒంటరిగా ఉన్నావా? వేదనలో ఉన్నావా? లేకపోతే వ్యాధి బాధలో ఉన్నప్పుడు నిన్నెవరు పట్టించుకోకపోతే అయ్యో నాకు సహకారులు ఎవ్వరూ లేరు, అందరూ వదిలేస్తారు, నా స్థితి ఏంటని నీవు కృంగి ఉన్నావేమో. అయితే నీ దేవుడు నేను సురక్షితంగా కాపాడే దేవుడు, పరిస్థితులన్నీ కూడా అనుకూలపరిచే దేవుడు. నీవెంత మాత్రం భయపడకు. ఏ కష్టం చేత కృంగి ఉన్నావో నీ దేవుడు నిన్ను ఉద్ధరించే దేవుడు, బలపరిచే దేవుడు. కాబట్టి కన్నీటి ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా మూడు బరుపు నీ జీవితాన్ని సిగురింపచేస్తారు. భయపడే పని లేదు. రుణాల, సమస్యల, ఏ విధమైనటువంటి శోధనల చేత కృంగి ఉన్నావు, కుటుంబంలో సమాధానం లేదా, దేవుడు అన్నిటికీ పరిష్కారం ఇస్తారు. భయపడకు. విశ్వాసంతో ప్రార్థించు. విశ్వాసాన్ని కాపాడుకోండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును ప్రభువా, మేము ఒంటరిగా ఉన్నప్పటికీ నీవు మాకు తోడుగా ఉండి సురక్షితంగా కాపాడే దేవుడు. మాట ఇచ్చేటప్పటికి నరుడు కాదు నాయన. మా బ్రతుకుల్లో నువ్వెన్నో అద్భుతాలు చేస్తున్నావు, మేము అనుభవిస్తున్నాం. అవును ప్రభువా, ఎవరు కూడా కలత చెందకుండా ధైర్యాన్ని,
కాపాడుకుంటూ విశ్వాసంలో చేప ఎదురీత కొట్టినట్లుగా భక్తిని స్థిరపరచండి తండ్రి. అలాగే ప్రభా స్వదేశాల బిడ్డలను కాపాడండి, మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి, మా దేశ ప్రజలందరినీ రక్షించండి, మీ దాసులను కాపాడండి. అలాగే ప్రభా సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి అయ్యా. ఎవరి పరిస్థితులు ఏమై ఉన్నాయో నీకు తెలుసు. అందరూ హృదయవాంఛలు తీర్చండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. క్షేమాన్ని ఇవ్వండి. మహిమ పొందు శక్తి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.